171 సిఆర్పిసి మీద నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత సీన్కి విజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీన్ పరీక్షలు చేయడం జరిగింది. అది చూస్తే మటలాగే కనిపిస్తూ ఉంటుంది. అది కాక కొన్ని మన ఇంక్వెస్ట్లో చూస్తే కూడా ఇంజరీస్, హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది, హెడ్ మీద 2 ఇంజరీస్ ఉన్నాయి. సో ఆల్ ఇంజరీస్ డ్యూ టు మర్డర్ ఓన్లీ. దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద V.Lakshmi కిందకి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న క్లూస్తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఇలా జరిగింది, ఎవరు చేస్తారు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫింగర్ ప్రింట్స్ మనం పరిశీలి చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారా, ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ కూడా దొరికింది, అది కలెక్ట్ చేశారా, డాగ్ స్పాట్ కూడా వచ్చిందా. సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము, లోకల్ ఉన్న ఇన్వెస్టిగేషన్ కానీ సస్పెక్టెడ్ పీపుల్తో కంపేర్ చేస్తాము. మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంది, వ్యక్తాన్ని క్రిమినల్తో కూడా కంపేర్ చేస్తాము. అది ఇప్పుడు చెప్తున్నారా అది వెనక డోర్ లాక్ చేయలేదు, అది ఓపెన్ ఉంది, దీని నుంచి అవకాశం ఉంటే లోపల వస్తానికి. సో అది కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది ఆ టైంకి. ఎందుకంటే రాత్రి 11:30కి వచ్చారా మిస్టర్ వివేకానంద రెడ్డి, ఉదయం 5:30, 6కి తెలిసింది. సో 11:30 to 5. వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ వివరణ ఇచ్చారు. లెటర్లో డ్రైవర్ పేరు రాసి ఉందని ఎస్పీ రాహుల్ అన్నారు. ఇక వివేకానందరెడ్డి రాసిన లేఖను కుటుంబీకులు పోలీసులకు ఇచ్చారు. లెటర్పై రక్తపు మరకలున్నాయంటూ ఎస్పీ రాహుల్ వివరించారు. మరోవైపు అన్ని కోణాల్లో దీనిపైన విచారణ చేస్తున్నామన్నారు. ఇక కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామంటూ ఎస్పీ తెలిపారు. బై ఎస్ఐటీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఓజీ ఆపరేషన్స్ ప్లస్ టీమ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేస్తున్నారు కేసు. ఆ సెపరేట్ టీమ్ ఉంది, వాళ్ళకి అన్ని హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది, టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ పిఎం రిపోర్ట్ షార్ప్ ఆబ్జెక్ట్ దాడి చేయడం జరిగింది అండ్ బికాస్ ఆఫ్ హెవీ ప్రొడక్ట్ లాస్ ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా ఒపీనియన్ రిజర్వ్ పెట్టుకున్నారా, బట్ షార్ప్ ఆబ్జెక్ట్తో అటాక్ చేయడం జరిగింది చెప్పారు. ఒపీనియన్ రిజర్వ్ యాజ్ ఆఫ్ నౌ అది మా చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది, ఏం జరుగుతుంది అందరికీ నేను బ్రీఫ్ చేయాలి, అది మా డ్యూటీ. తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అంతా ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు, అన్నెసర్లీ మనం ఎవరి మీద ఒత్తిడి పెట్టను, విత్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ విత్ ప్రాపర్ ప్రూఫే మనం యాక్షన్ తీసుకుంటాం. మనం విచారిస్తున్నాను ఇప్పుడు అండ్ హోప్ఫుల్లీ విల్ కంప్లీట్ సంథింగ్ ఇన్ విచారిస్తున్నాం. మనం ఏమేమి మనకి బయట నుంచి కొన్ని రూమర్స్ ప్లస్ కొన్ని రిక్వెస్ట్ వస్తూనే ఉంటాయి. మన అందరికీ రిక్వెస్ట్ విచారిస్తున్నాను, వాళ్ళ మీద కూడా వచ్చింది, వీళ్ళు ఆల్సో ఇంపార్ట్. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ కేసు, అందుకే ఎక్స్పర్ట్కి వెళ్ళడం జరిగింది. సో దట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఉంటాయి అండ్ పెద్ద హాస్పిటల్ నుంచి డాక్టర్ వెళ్ళడం జరిగింది ఫర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. మనం విచారిస్తున్నాను ఇప్పుడు. మా దగ్గర కొన్ని CCTV కెమెరాస్ ఉన్నాయి టౌన్ లో, అది ఒక టీం విచారిస్తుంది, అది తెలుస్తుంది నైట్. అది చూస్తున్నాను, మనం చూసుకొని చెప్తాను. ఎప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు వాచ్మెన్లు అట్లా ఎవరు ఉండరు? వాచ్మెన్ ఇస్ దేర్, వన్ వాచ్మెన్ ఇస్ దేర్, 70 years old వాచ్మెన్ ఇస్ దేర్. 70 years old. ఆయన కొంచెం ఓల్డ్ ఉన్నారు. వాచ్మెన్ ఇట్లాంటి ఏం చెప్పలేదు ఎంతవరకు, అడిగాను ఆయనతోనే. ఆయన బయట ఉంటారా, లోపల ఎవరు వచ్చారు లేదా ఆయనకి ఏం తెలియదు. యాజ్ ఆఫ్ నౌ లేదు సమాచారం. యాజ్ ఆఫ్ నౌ అయితే 11:30 ఆయన ఇంటికి వచ్చారు. దీని తర్వాత భోజనం ఉంటుంది అక్కడే, దీని తర్వాత ఆయన పడుకున్నారు అరౌండ్ 11:50, 12 మధ్యలో. అది యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్. ఏదైనా 11:50 మార్నింగ్ మధ్యలో ఏమైనా వచ్చారో కలిసారో అది మాకు తెలుస్తుంది, కొన్ని ఎవిడెన్స్ మనం విచారిస్తున్నాను. వీ కెనాట్ సే మేబీ మోర్ దెన్ 1%, ఎందుకంటే గట్టిగా చేయడం జరిగింది. మనకి ఏ విధంగా ఎవిడెన్స్ వస్తే మనం చెప్తాను. కేసు ఇన్వెస్టిగేషన్స్ బై ఎస్ఐటీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఓజీ ఆపరేషన్స్ ప్లస్ టీమ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేస్తున్నారు కేసు. ఆ సెపరేట్ టీమ్ ఉంది, వాళ్ళకి అన్ని హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది, టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది.